ద ఈక్వలైజర్. ఇది హాలీవుడ్ మూవీ. ఇది పార్ట్ 1. ఇది 2014లో రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి నెట్‌ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైమ్ వచ్చి టోటల్‌గా 2 అవర్స్ 40 మినిట్స్ అయితే ఉంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ అయితే ఉంటుంది. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో మనం ఒక రిటైర్డ్ ఆఫీసర్ పేరు రాబర్ట్ మెకాల్. ఆ హీరో సింపుల్ లైఫ్‌ని అయితే లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యంగ్ గర్ల్‌ని రష్యన్ మాఫియా నుంచి సేవ్ చేయాలని డిసైడ్ అవుతాడు. తర్వాత ఆ మాఫియా గ్యాంగ్‌ని స్టెప్ బై స్టెప్ డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఫుల్ యాక్షన్, సస్పెన్స్, రివెంజ్ కలిపి ఉంటుంది. సో హీరో అంత కామ్గా ఎందుకు ఉంటాడు, అలా ఉన్నా ఎందుకు అంత డేంజరస్గా ఉన్నాడు, చివరికి ఏమైంది అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించింది అంటే ఇట్స్ మస్ట్ వాచ్ ఫర్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కానీ. సో మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే డేంజల్ వాషింగ్టన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. కామ్గా అండ్ డేంజరస్గా బాగానే యాక్ట్ చేశారు. మంచి బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్స్ చాలా స్టైలిష్గా అండ్ ఇంటెన్స్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇంకా మరీ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది మూవీకి. అవే హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ స్టోరీ సింపుల్ కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. రొటీన్ స్టోరీ అయినా మంచి ఎగ్జిక్యూషన్ అయితే బాగుంది. అండ్ ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొన్ని సీన్స్లో ఫేసింగ్ స్లోగా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అండ్ విలన్స్కి డెప్త్ తక్కువ, జస్ట్ రెగ్యులర్ బ్యాడ్ గైడ్లుగా ఉంటారు. అండ్ ఎమోషనల్ డెప్త్ కొన్ని ప్లేసెస్లో తక్కువ. బట్ యాక్షన్ సీన్స్ అయితే కంప్లీట్గా కిక్ యాక్షన్ మూమెంట్ని అయితే ఇస్తుంది. అండ్ ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ లేదు. బట్ ఈ మూవీలో వైలెన్స్ అయితే చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ మాఫియా వర్సెస్ హీరో ఫైట్ సీన్స్లో రక్తపాతం సీన్స్ ఇలా ఎక్కువ ఉంటాయి. సో కిడ్స్కి సూటబుల్ కాదు, అడల్ట్స్ అయితే చూడొచ్చు, అంతే, ఇంకేం లేవు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ద ఈక్వలైజర్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ ఫర్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫ్యాన్స్కి. డేంజల్ వాషింగ్టన్ పెర్ఫార్మెన్స్ అండ్ స్టైలిష్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. స్టోరీ సింపుల్ గానీ ఎగ్జిక్యూషన్ అయితే టాప్ నాచ్. సో మీరు ఒక థ్రిల్లర్ రైడ్ని అయితే ఎదురు చూస్తే ఈ మూవీ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 3/5 అయితే ఇస్తాను. సో ఇక్కడితే వీడియో ఇంతే గైస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Walker signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.